press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఐ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, రీసెంట్లీ మనకి యాపిల్ ఈవెంట్ అయితే జరిగింది. ఇందులో మనకి చాలా గ్యాడ్జెట్స్ అయితే లాంచ్ అయినాయి. అండ్ దాంతోపాటు మేజర్ గా మనకి iPhone 15 సిరీస్ అయితే లాంచ్ అయింది. ఈ రోజు మీకు ఈ వీడియోలో యాపిల్ 15 సిరీస్ లో ఉన్న మేజర్ అప్గ్రేడ్స్ ఏంది, వాళ్ళు 14 సిరీస్ కి 15 సిరీస్ కి ఉన్న తేడా ఏంటి, ఈ టైంలో మనం 15 పర్చేస్ చేయాలా లేకపోతే మనకి 14 పర్చేస్ చేయాలా, అండ్ ఇంకొక 1 మంత్ లో మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అయితే ఉంది. ఈ సేల్ లో మనం వేటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అండ్ ఇన్ డెప్త్ గా నేను మీకు ప్రైజెస్ తో పాటు కంపేర్ చేస్తూ ప్రోస్ అండ్ కాన్స్ డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ కూడా మిస్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. దాంతోపాటు వీడియో మీరు మొట్టమొదటిసారి మన ఛానల్ వచ్చి చూసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇంకా వితౌట్ ఎనీ డిలే టాపిక్ లోకి వచ్చినట్లయితే మనకి సెప్టెంబర్ 12th రాత్రి 10:30 PM కి యాపిల్ ఈవెంట్ అయితే జరిగింది. ఇందులో మనకి ఓవరాల్ గా 6 గ్యాడ్జెట్స్ అయితే లాంచ్ చేశారు. అందులో మనకి మేజర్ గా తీసుకుంటే యాపిల్ వాచ్ సిరీస్ 9 ఒకటి, యాపిల్ వాచ్ అల్ట్రా 2 ఒకటి, అండ్ నెక్స్ట్ మనకి ఇంకా కింగ్ ఆఫ్ ది షో 15 సిరీస్ అనమాట. ఇందులో మనకి 4 డివైస్ లాంచ్ చేశారు, అంటే 4 మోడల్స్ అనమాట. 15, 15 ప్లస్, 15 ప్రో, 15 ప్రో. మనకి చాలా వరకు ఈసారి రూమర్స్ అయితే వచ్చాయి, లైక్ మనకి అల్ట్రా అని, ప్రో ప్లస్ అని ఇట్లా లాంచ్ చేస్తారని చెప్పేసి. బట్ అవైతే లేదు. జస్ట్ యాజ్ యూజువల్ గా మీకు 14 సిరీస్ లో ఉన్న విధంగానే 4 మోడల్స్ అయితే వీళ్ళు మనకి లాంచ్ చేయడం జరిగింది. సో వీళ్ళు లాంచ్ చేసినవన్నీ కూడా మనం ప్రీ ఆర్డర్ చేయొచ్చు. సెప్టెంబర్ 15th అంటే ఈ రోజు నుంచే మీరు ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. కానీ మీకు సెప్టెంబర్ 22nd అయితే అందరికైతే సేల్లోకి అయితే తీసుకురావడం జరుగుతుంది. సో మేజర్గా మనకి యాపిల్ వాచ్ సిరీస్ 9 గురించి మాట్లాడుకుంటే ఇందులో మన 2 మోడల్స్ అయితే లాంచ్ చేశారు. అల్యూమినియం మోడల్ ఉంటుంది, నెక్స్ట్ మనకి స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఉంటుంది. అల్యూమినియం మోడల్ మీరు తీసుకుంటే 42,000 నుంచి 55,000 వరకు అయితే ప్రైజెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి స్టెయిన్లెస్ స్టీల్ తీసుకుంటే 70,000 నుంచి 75,000 వరకు అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మీకు వాచ్ అల్ట్రా 2 తీసుకుంటే ఇది మనకి జీపీఎస్ ప్లస్ సెల్యులార్ మోడల్ అయితే ఉంటుంది. ఇది మనకి 89,900 రూపీస్కి అయితే వీళ్ళు మార్కెట్ లాగా తీసుకొచ్చారు. సో వీటి యొక్క స్పెసిఫికేషన్స్ మీరు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఉంటాయి, ఒకసారి వెళ్ళైతే చెక్ చేయండి. నెక్స్ట్ మనం ఇంకా మెయిన్ మన 15 సిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో మీకు డీటెయిల్ గా ప్రీవియస్ వర్షన్స్ తో కంపేర్ చేసి ప్రైస్ సెగ్మెంట్ లో ఏది పర్ఫెక్ట్, ఏది వర్తి కాదు కూడా మాట్లాడతాను. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి iPhone 15, iPhone 15 ప్లస్ గురించి అయితే మాట్లాడుకుందాం. తర్వాత ప్రో వర్షన్స్ గురించి అయితే చెప్తాను. ఇక్కడ బేసికల్ గా 15 కి 15 ప్లస్ కి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. నాట్ ఓన్లీ 15 సిరీసే కాదు, మీరు 14 కూడా 14 కి 14 ప్లస్ కి అంత పెద్ద డిఫరెన్స్ ఉండదు. డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే 15 లో స్క్రీన్ సైజ్ కొంచెం చిన్నది ఉంటుంది, 15 ప్లస్ లో స్క్రీన్ సైజ్ పెద్దది ఉంటుంది. 15 లో బ్యాటరీ యొక్క కెపాసిటీ తక్కువ ఉంటుంది, 15 ప్లస్ లో బ్యాటరీ యొక్క కెపాసిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఈ రెండు చేంజెస్ రావడం వల్ల ఒక 10,000 రూపీస్ అడిషనల్ గా చార్జ్ చేస్తారు. అదే ద మేజర్ డిఫరెన్స్ అనమాట. రిమైనింగ్ అంతా కూడా సేమ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనకి 15 ప్లస్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. సో 15 లో మీరు తీసుకుంటే 3 వేరియంట్స్ అయితే వస్తుంది. సేమ్ మనకి 15 ప్లస్ కూడా 3 వేరియంట్స్ అయితే వస్తుంది. 128GB, 256GB, 512GB. ఇందులో మనకి iPhone 15 128GB వేరియంట్ మీరు తీసుకుంటే 78,900 రూపీస్ కి అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అదే మీరు 15 ప్లస్ తీసుకుంటే 128GB వేరియంట్ మీకు 10,000 యాడ్ చేస్తే 89,900 రూపీస్ కి అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అదే విధంగా 256GB వేరియంట్ తీసుకుంటే 89,900 కి తీసుకొచ్చారు. అదే 15 ప్లస్ లో 256GB వేరియంట్ కావాలంటే ఇంకో 10,000 యాడ్ చేయండి, 99,900 రూపీస్ కి అయితే దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ మనకి iPhone 15 512GB వేరియంట్ తీసుకుంటే మీకు 1,09,900 రూపాయలకి అయితే తీసుకొచ్చారు. అదే మీకు 15 ప్లస్ లో మీకు 512GB వేరియంట్ కావాలంటే దానికి 10,000 యాడ్ చేస్తే అంటే 1,19,900 రూపాయలకి అయితే మార్కెట్ లో వీళ్ళు తీసుకొచ్చారు అనమాట. సో వీళ్ళు ఆ 2 ఫీచర్స్ పెరగడం వల్ల వీళ్ళు ఒక 10,000 రూపీస్ అయితే అడిషనల్ గా చార్జ్ చేస్తున్నారు. సో ఇంకా మీకు స్క్రీన్ సైజ్ పెద్దది, బ్యాటరీ ఎక్కువ కావాలనుకుంటే మీరు ప్లస్, లేదు నాకు మామూలుగా పర్లేదు అనుకుంటే మీరు 15 అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. అయితే వీళ్ళు ఈ 15 ప్లస్ కి 14 ప్లస్ కి వీళ్ళు తీసుకొచ్చిన మేజర్ అప్గ్రేడ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ డైనమిక్ ఐలాండ్ అని చెప్పాలి. ఎందుకంటే మనకి 14 సిరీస్ లో డైనమిక్ ఐలాండ్ చాలా పాపులర్ అయింది, కానీ మనకి బేస్ వేరియంట్స్ కి అయితే లేదనమాట. ఓన్లీ ప్రో వర్షన్స్ మాత్రమే రిలీజ్ చేశారు. అది బాగా ఫేమస్ అవడం వల్ల ఈసారి వీళ్ళు దీంట్లో బేస్ వేరియంట్స్ కూడా వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మీకు 15 ప్లస్ లో కూడా మీకు డైనమిక్ ఐలాండ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి సెకండ్ పాయింట్ తీసుకుంటే మనకి మేజర్ గా కెమెరాస్ గురించి చెప్పాలి. అన్ని కెమెరాస్ మనకి 12MP అయితే ఉంటాయి మనకి 14 సిరీస్ లో మీరు తీసుకుంటే, కానీ మీకు ఇక్కడ బేస్ వేరియంట్స్ కి 48MP అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సో దాని వల్ల మీకు ఫోటోస్ కావచ్చు, పోర్ట్రేట్ షాట్స్ కావచ్చు, నైట్ ఫోటోగ్రఫీ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే మీకు చాలా బాగా డీటెయిల్ గా వస్తాయి అనమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే మీకు 14 సిరీస్ లో కావచ్చు మీరు ఫోన్స్ చూసినట్లయితే ఎడ్జెస్ అనేవి కర్వ్ అనేది కొంచెం మనకి కూజ్ గా అలా ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయి ఇవి చాలా వరకు షార్ప్ గా లేకుండా కొంచెం స్మూత్ గా అయితే వీళ్ళు తీసుకొచ్చారు అనమాట. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ తీసుకుంటే దీనిలో వీళ్ళు మనకి 200 nits పీక్ బ్రైట్నెస్ అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు 15 సిరీస్ లో. అదే మీకు 14 సిరీస్ లో మీరు తీసుకుంటే మీకు కేవలం 1250 nits పీక్ బ్రైట్నెస్ మాత్రమే ఉంటుంది. సో దీని ద్వారా మీరు ఏంటంటే డే టైమ్ లో కూడా మీరు ఫోన్ ని ఎక్కడ యూస్ చేసినా సరే మీకు డీటెయిల్ గా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ మీకు 14 ప్లస్ లో మీరు తీసుకుంటే iPhone A15 బయోనిక్ చిప్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు, కానీ దీన్ని వీళ్ళు అప్గ్రేడ్ చేస్తూ A16 బయోనిక్ చిప్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు అనమాట. సో దానివల్ల మీకు పర్ఫార్మెన్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మోస్ట్ అప్గ్రేడెడ్ థింగ్ ఏంటంటే USB Type-C పోర్ట్ అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. పోయిన దాంట్లో మీకు ఆ ఫీచర్ లేదు, బట్ దీంట్లో వీళ్ళు Type-C పోర్ట్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇవి మేజర్ గా మనకి 14 సిరీస్ కి 15 సిరీస్ కి మేజర్ అప్డేట్స్ అయితే. ఇప్పుడు మనం ప్రో వర్షన్స్ గురించి మాట్లాడుకుందాం. iPhone 15 Pro లో మీకు 4 వేరియంట్స్ అయితే ఉంటాయి, 128GB, 256GB, 512GB అండ్ 1TB. అదే మీకు
iPhone 15 Pro Max లో మీరు తీసుకుంటే 128GB వేరియంట్ ఈసారి వీళ్ళు తీసుకురాలేదు. 256GB 512GB అండ్ 1TB వరకే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే మనకి iPhone 15 Pro లో 128GB వేరియంట్ తీసుకుంటే మీకు అరౌండ్ 1,34,900 రూపీస్ అయితే ఉంటుంది. అదే మీకు 256GB వేరియంట్ తీసుకుంటే మీకు 1,44,900 రూపీస్ అయితే తీసుకొచ్చారు. 512GB వేరియంట్ తీసుకుంటే 1,64,900 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ 1TB వేరియంట్ తీసుకుంటే మీకు 1,84,900 రూపీస్ అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అదే మీకు 15 Pro Max యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకు 256GB వేరియంట్ తీసుకుంటే మీకు 1,59,900 రూపీస్ అయితే తీసుకొచ్చారు. అండ్ 512GB మీరు తీసుకుంటే 1,79,900 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. అదే 1TB అయితే మీకు 1,99,900 రూపీస్ అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు అనమాట. అంటే 100 రూపీస్ తక్కువ 2 lakh రూపీస్ అనమాట. ఇప్పుడు మనం iPhone 14 Pro Max కి అండ్ దాంతో పాటు 15 Pro Max కి వీళ్ళు మేజర్ గా తీసుకొచ్చిన అప్గ్రేడ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అందులో మనకి నెంబర్ 1 తీసుకుంటే మనకి టైటానియం ఫ్రేమ్ అని చెప్పొచ్చు. మీకు ప్రీవియస్ వర్షన్ అంటే మనకి 14 సిరీస్ లో మీరు తీసుకుంటే స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది. సో దీని వల్ల మీకు ఏంటంటే ప్రో వర్షన్స్ అన్ని కూడా చాలా వెయిట్ అయితే ఉంటాయి అనమాట. కానీ 15 సిరీస్ లో వీళ్ళు టైటానియం ఫ్రేమ్ యూస్ చేయడం వల్ల మనకి వెయిట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ మనకి సెకండ్ వన్ తీసుకుంటే మనకి A17 Pro చిప్ అయితే వీళ్ళు యూస్ చేస్తున్నారు. సో దీని వల్ల మీకు ఏంటంటే గేమింగ్ ఆడుతున్నప్పుడు ఒక మంచి అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందొచ్చు. అండ్ రీసెంట్ గా మీరు పాత వర్షన్స్ లో తీసుకుంటే A16 అయితే ఉంది, బట్ దీంట్లో మనకి A17 Pro అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో దీని వల్ల మీకు గేమింగ్ కావచ్చు, ప్రాసెసింగ్, మల్టీ టాస్కింగ్ ఇవన్నీ కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ థర్డ్ అప్గ్రేడ్ తీసుకుంటే మనకి ఈ ప్రో సిరీస్ లో 5x ఆప్టికల్ జూమ్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ప్రీవియస్ వర్షన్స్ లో మీరు తీసుకుంటే 3x వరకే మీరు ఆప్టికల్ జూమ్ అయితే చేయగలరు, బట్ దీంట్లో మీరు ఏంటంటే 5x వరకు మీరు ఆప్టికల్ జూమ్ ని చేసి మీరు ఫోటోస్ అయితే షూట్ చేయొచ్చు. కానీ ఈ ఫీచర్ మాత్రం ఓన్లీ iPhone 15 Pro Max లో మాత్రమే ఉంది. నెక్స్ట్ మనకి ఫోర్త్ అప్గ్రేడ్ తీసుకుంటే మనకి స్పేషియల్ వీడియో రికార్డ్ అని చెప్పేసి ఒక ఫీచర్ తీసుకొచ్చారు. సో దీని ద్వారా మనం ఏంటంటే 3D లో మనం వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ అప్గ్రేడ్ తీసుకుంటే మనకి ఏదైతే ఐఫోన్స్ లో మీరు పైన యాక్షన్ బటన్ చూస్తుంటారు కదా, సో దాన్ని మనం సైలెంట్ లో పెడతాం, నెక్స్ట్ మనకి రింగ్ అలా పెట్టుకుంటాం కదా. సో ఈసారి అలా కాకుండా మనకు కావాల్సిన మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. అందులో మనకి చాలా మల్టిపుల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో వాటిలో మీకు ఏది కావాలన్నా సరే మీరు పెట్టి మీరు వాటిని కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు ఎంత చెప్పిన 2000 nits స్పీడ్ బ్రైట్నెస్ అయితే అప్గ్రేడ్ చేశారు. నెక్స్ట్ USB Type-C పోర్ట్, దీంట్లో కూడా మనకి Type-C పోర్ట్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అదిగో మనకి USB 3 అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. మంచి స్పీడ్స్ అయితే ఉంటాయన్నమాట. కాకపోతే ఇక్కడ చిన్న మైనస్ ఉంది, అదేంటంటే ఛార్జింగ్ స్పీడ్ ని ఏ మాత్రం కూడా వాళ్ళు ఇంక్రీజ్ చేయలేదు. కేవలం ఇంత ముందులాగే 20 watts మాత్రమే ఇప్పుడు కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా అప్గ్రేడ్స్ తీసుకుంటే మనకి ఎమర్జెన్సీ SOS అని చెప్పేసి మనకి 14 సిరీస్ లో కూడా ఫీచర్ అయితే లాంచ్ చేశారు. కాకపోతే మన దురదృష్టం ఏంటంటే మన ఇండియాలో అది వర్కౌట్ అయితే కాదు. కాకపోతే ఇప్పుడు ఈ సిరీస్ లాంచ్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని కంట్రీస్ ని ఎక్స్పాండ్ చేశారు. ఆ ఎక్స్పాండ్ చేసిన 17 కంట్రీస్ లో మన ఇండియా అయితే లేదనమాట. సో ఇదనమాట ఇన్ డెప్త్ గా మీకు iPhone 15 సిరీస్ కి సంబంధించిన డీటెయిల్ అప్గ్రేడ్స్ అండ్ మనకి 14 సిరీస్ కి 15 సిరీస్ కి ఉన్న కంపారిజన్ అయితే. అయితే ఇంకో 1 month లో మన Flipkart Big Billion Days సేల్స్ అయితే ఉన్నాయి. వాటిలో మనం ఏది పర్చేస్ చేయాలనే విషయానికి వచ్చినట్లయితే మీ అందరికీ తెలుసు, ఫ్లిప్కార్ట్ అనేది వాళ్ళ యొక్క యాప్ రేటింగ్స్, నెక్స్ట్ యూజర్ ఎక్కువ కొనేదానికోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఐఫోన్స్ మీద ఎక్కువ డిస్కౌంట్స్ అయితే ఇస్తూ ఉంటారు. 15 మీద కూడా మనకి యాపిల్ వాళ్ళు 10,000 రూపీస్ వోచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని మనకి 15 అయితే మనకు మంచి ప్రైస్ లోనే వస్తుంది. సో మీరు దాన్ని పర్చేస్ చేసే పద్ధతి చేయండి, ఎందుకంటే మంచి ఫీచర్స్ ఉన్నాయి. 14 లో మీకు కింద నేను చెప్పినట్టు ఆ ఫీచర్స్ అన్ని కూడా మనకి 15 లో చాలా వరకు అప్గ్రేడ్స్ అయితే చేశారు. మీకు ఖచ్చితంగా 15 మీరు పర్చేస్ చేసినట్లయితే మీకు మంచి వర్తీ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇంకా ప్రో మ్యాక్స్ ఆ వర్షన్స్ అన్ని ఏంటంటే ఇంకా మీ ఇష్టం, మీరు మనీ పెట్టగలం అనుకుంటే యూ కెన్ పర్చేస్ ఇట్, నో ప్రాబ్లం. సో ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా మీరు తక్కువ ప్రైస్ కి మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ అయితే ఉంది, దాని అయితే జాయిన్ అవ్వండి. ఇంకా సేల్స్ ఎలాగో 1 month లో వస్తున్నాయి కాబట్టి డైలీ మన టెలిగ్రామ్ గ్రూప్ లో మంచి డీల్స్ అయితే పోస్ట్ చేస్తున్నాము. మీరు దాన్ని రెగ్యులర్ గా ఫాలో అవ్వడం వల్ల మంచి లూట్స్ అయితే మీరు చేసుకోవచ్చు. దానివల్ల మీకు చాలా అమౌంట్ అయితే సేవ్ అవుతుంది. ఇదిగా సోల్గా మనకి ఈ iPhone 15 సిరీస్ సంబంధించిన డీటెయిల్ ఇన్ డెప్త్ వీడియో అయితే. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ కూడా షేర్ చేస్తాను కోరుకుంటున్నాను. మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.